అమెరికా విధించిన సుంకాల సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. సుంకాల ప్రభావంతో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతింటుందన్న విషయం కేంద్రం దృష్టిలో ఉందన్నారు. త్వరలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చర్చిస్తామంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. అమెరికా విధించిన 50% సుంకంతో భారతదేశంలోనే అనేక రంగాలు అయితే విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా అక్వా రంగంగా కావచ్చు, లేకపోతే జ్యువెలరీ కావచ్చు, అదేవిధంగా వస్త్రాలు కావచ్చు, ఈ 3 రంగాలకు సంబంధించి ప్రధానంగా తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం అక్వా రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో కేంద్రం కూడా పరిస్థితులను చక్కదిద్దడానికి కొన్ని చర్యలు తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. వాటిని వివరించడానికి మనతోటి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యంగా ట్రంప్ విధించిన సుంకం వల్ల 3 రంగాలు ప్రభావితం అవుతున్నాయి. జ్యువెలరీ కావచ్చు, లేకపోతే వస్త్రాలు కావచ్చు, ప్రధానంగా అక్వా రంగం కావచ్చు. మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపు 6 లక్షల మంది ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం? ఏదైతే 50% సుంకం విధించడం వల్ల అమెరికా ప్రభుత్వం నష్టపోయేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైనటువంటి రంగం అక్వా రంగం. ఇవాళ దీని మీద ఏ రకంగా నిర్ణయం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి విషయం చెప్పడానికి వ్యక్తిగతంగా నేనైతే చెప్పలేను. కేంద్ర ప్రభుత్వం ఇది దేశం యొక్క ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయం. గతంలో కూడా ఇలాగే అనేక సందర్భాల్లో భారతదేశం నుంచి మీద వచ్చేటువంటి ఎక్స్పోర్ట్ల మీద ఏదైతే పెద్ద ఎత్తున సుంకాలు విధించడం ద్వారా దేశాన్ని బలహీనం చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ కొత్త కాదు, గతంలో కూడా జరిగింది. దాన్ని ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం త్రిప్పి కొట్టింది, ఏ విధంగా ఆ దేశాలను తిరిగి మన దారిలోకి తెచ్చుకోగలమనేటువంటి విషయంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి గతంలో. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. తప్పనిసరిగా 50% సుంకం విషయంలో అమెరికా ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో వెనక్కి తీసుకుంటుంది అనేటువంటి విషయంలో నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. సరే, ప్రధానంగా అక్వా రంగానికి సంబంధించి దాదాపు 60,000 కోట్ల రూపాయల ఎగుమతులు విదేశాలకు అవుతున్నాయి. అందులో ప్రధానంగా అమెరికా మార్కెట్ ఒకటి. ఇంకా చైనా, యూరప్ దేశాలకు చూస్తే చిన్న మార్కెట్, కానీ దాదాపు 40 నుంచి 50% మార్కెట్ అంతా అమెరికా మీద ఉంది. అంటే దీనివల్ల మా దేశం కూడా విదేశీ మారద్రవ్యం కోల్పోయే ప్రమాదం ఉంది కదా. ఇవన్నీ రకరకాల బెదిరింపులండి. ఇటువంటి చర్యలు ఒత్తిడి తెచ్చి మన మీద మనం కంట్రోల్ చేయాలనేటువంటి దేశాలు అవుతున్నాయో ఆ దేశాలు చేయటువంటి చర్యలకు ఏ రకమైనటువంటి ప్రతి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది, ఆలోచన ఉన్నది. ఈ విధమైనటువంటి సుంకాలకు భయపడి భారతదేశం యొక్క ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఆయా దేశాల మీద మోకరిల్లేటువంటి పరిస్థితి భారతదేశానికి రోజు లేదనేటువంటి విషయం మనం గమనించాలి. ప్రధానంగా చూస్తే ఇప్పుడు గోదావరి జిల్లా ప్రతినిధిగా మీరు సమస్యను కేంద్రం దృష్టికి ఏ విధంగా తీసుకువెళ్ళబోతున్నారు? నేను పీయూష్ గోయల్ గారితో మాట్లాడతాను. తప్పనిసరిగా రాబోయేటువంటి 3 రోజుల్లో నేను పీయూష్ గోయల్ గారిని కలుస్తా. ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్య నేను ఆయనకి విన్నవిస్తా. ఈవేళ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈవేళ ఆక్వా పరిశ్రమ దేశం అంతా విస్తరించు. అన్ని పరిశ్రమల యొక్క ప్రయోజనాలను కాపాడేటువంటి విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు రాబోయేటువంటి రోజుల్లో తీసుకుంటుంది. సార్, ఇంకో ముఖ్య విషయం ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నది ఇంకొకటి, ఈ 50% సుంకం ఎప్పుడైతే విధించారో అప్పటి నుంచి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో బయ్యర్స్ వాళ్ళ రేటు తగ్గించేస్తారు. 50 రూపాయల కౌంట్కి 50 రూపాయలు చెప్పిన అట్లా తగ్గించారని చెప్తున్నారు. ఇది కూడా తాత్కాలికం అంటారు, లేకపోతే ఇక్కడ వేడి బయ్యర్స్ ఏమైనా రైతులను మోసం చేసే పరిస్థితి ఉందంటారు? ఇది సహజంగా జరిగేటువంటి విషయం. ఎక్స్పర్ట్స్ గారితో కూర్చుంటే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపెడతాం. రైట్, థ్యాంక్ యూ. ఇది కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెబుతున్నారు. ప్రధానంగా అయితే ఈ సమస్య పరిష్కరించడానికి అయితే కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోటి ఇప్పుడే సమావేశం ఉంది. త్వరలోనే ఆ సమావేశంలో మరికొన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, భీమవరం నుంచి.